వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను, హైదరాబాద్లో ఉంది. సో ఇవాళ మేకప్ ఇండస్ట్రీ అనేది చాలా బాగా పెరుగుతుంది. అయితే ఇందులో చాలా అవకాశాలు ఉన్నాయండి. మీరు సొంతగా బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ మేకప్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాన్ని ఉద్దేశించి ఇవాళ చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ని రమేష్ గారు తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నేను ఇక్కడ ఈ మేకప్ స్టూడియోలో ప్రోస్థెటిక్ మేకప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఎంటైర్ కోర్స్ మీద. ఈవెన్ మనం హాలీవుడ్లో చూసేటువంటి ఏ షేడ్స్ అయితే ఉంటాయో మేకప్ షేడ్స్ అన్నీ ఇక్కడ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో ఒక్కసారి వాళ్ళతోటే నేను మాట్లాడతాను. హాయ్, సౌండ్ బాగుంది, థ్యాంక్ యూ. నేను ఇందాక మీకు హాలీవుడ్ మేకప్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఎక్కడో కాదు, మన రమేష్ మేకప్ స్టూడియోలోనే, అది కూడా హైదరాబాద్లోనే. మీకు ఇక్కడ క్రియేటివిటీకి ఎక్కడా తగ్గకుండా ఇక్కడే అన్నీ నేర్పిస్తారు. మీరు ఒక సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళాలి అనుకున్నా, లేదంటే ఏదైనా సినిమాకి పనిచేయాలనుకున్నా కూడా ఇక్కడ మాత్రమే ఆ క్రియేటివిటీతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ని వీళ్ళు ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఇది ఎక్కడా మీకు కనిపించదండి, ఏ మేకప్ స్టూడియోలోనూ ఇలాంటి ఎడ్యుకేషన్ ఉందో. సో ఫస్ట్ టైం రమేష్ మేకప్ స్టూడియోలోనే మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎక్కడెక్కడో ట్రెండీగా ఉండేటువంటి మేకప్ ప్రతి దాన్ని కూడా ఆయన ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు. ఇది వేయడానికి ఎంత టైం పట్టింది, ఏ విధంగా చేశారన్నది స్టూడెంట్స్ మాటలో అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? జోష్నా. ఈ మేకప్ జనరల్గా ఎలా డిజైన్ చేశారు, ఎంత టైం పట్టింది మీకు? యాక్చువల్లీ ఇది 40 minutes పట్టింది నాకైతే. 40 minutes. ఫస్ట్ అసలు ఇది మూవీస్లలో చూస్తుంటే అసలు ఇది ఎలా చేస్తారు, అసలు రియల్గా చేస్తారేమో అన్న ఫీల్ ఉండేది. కానీ ఇప్పుడు చేస్తుంటే చాలా ఈజీ అనిపించింది. సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటే ఇంకా చూసేటప్పుడు బాగా హార్డ్ ఉంటుందేమో అని అనిపించింది, కానీ చేస్తుంటే బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఓకే, 40 నిమిషాలు మంచి ఎక్స్పీరియన్స్. 40 నిమిషాలు ఆ క్రియేటివిటీ ఎక్కడా తగ్గకుండా నీట్గా చూపించారు. సో మీరు మీరు క్లియర్గా చూస్తా అండి. ఒక్కసారి కొంచెం మెడకాయ ఇలా చూడండి. సో ఇలా కోసేసిన, అంటే మెడకాయ కోసేసినప్పుడు మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ చేశారు. అండ్ ఇక్కడ ఒక బుల్లెట్ కనుక తగిలితే మనిషికి ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి మేకప్ని ఇక్కడ వాళ్ళు వేయటం జరిగింది. అండ్ ఇటువైపు అయితే మనకి ఏదన్నా బర్న్ అవుతున్నప్పుడు మన స్కిన్ ఊడిపోతుంది కదా, సో బర్న్ అవుతున్నప్పుడు మన స్కిన్ ఊడిపోతూ ఉంటుంది కదా. సో అలాంటిది ఇక్కడ వాళ్ళు ఈ మేకప్ వేయడం జరిగిందనమాట. అలాంటి ఎడ్యుకేషన్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది మీకు, క్రియేటివిటీకి ఎక్కడా కొద్ది ఉండదు. సో ఫస్ట్ టైం రమేష్ మేకప్ స్టూడియోలోనే ఇదంతా మనం చూడటం జరిగిందనమాట. అండ్ ఈ ఎడ్యుకేషన్ మీరు అంటే మేకప్ ఎడ్యుకేషన్ నేర్చుకోవటం వల్ల మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయని మీరు అనిపించింది, అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్లీ నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. నార్మల్గా ఇన్స్టా రీల్స్లో వాటిలో చూడడమే తప్ప ఏం తెలీదు, జీరో నాలెడ్జ్. స్టడీ తర్వాత ఏం చేయాలని అర్థం కాకపోతుంటే అప్పుడు ఇన్స్టాలో సెర్చ్ చేస్తుంటే సార్ది ఇంకా స్క్రోలింగ్లో చూసాము. దాని తర్వాత వచ్చి జాయిన్ అయ్యాము. అసలు జీరో నాలెడ్జ్తో ఉన్న నేను ఇప్పుడు చేస్తున్నట్టే నాకే నమ్మాలనిపించట్లేదు, అంత బాగుంది. సో మీరు కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి జాయిన్ అవ్వమని చెప్తారా? డెఫినెట్లీ. ఫ్యూచర్ ఉందని తెలుస్తుందా మీకు? తెలుస్తుంది, డెఫినెట్లీ. ఎలాంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న తర్వాత ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళాలంటే ఇలా చేయగలమని ఫొటోస్లో చూపించి వెళ్ళగలము యాక్చువల్గా. ఓకే, సో నేను ఇలా కూడా చేశాను అని ఎవరి దగ్గర, సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సో నా ఆర్ట్ ఇది అని చూపించుకోవడానికి ఇది ఒక అవకాశంగా మీకు మారింది, అంతే కదా? రెఫరెన్స్ కిందకి మారింది. డెఫినెట్లీ. సార్ కానీ మేడం కానీ చాలా ఫ్రెండ్లీ నేచర్తో మాకు అన్ని అంటే అర్థం అవ్వట్లేదు అని టెన్షన్ అవసరం లేదు. సార్ వాళ్ళు 1-2-3 times అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెరీ గుడ్. మీరేం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది. ఓకే. చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకోవాలని చాలా ప్యాషన్గా పెట్టుకున్నాను, కానీ మా ఫాదర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆగిపోయినా. ఇప్పుడు మా హస్బెండ్ సపోర్ట్తో నేను ఇక్కడికి వచ్చిన. వెరీ గుడ్. సో ఇక్కడికి వచ్చారు కదా, ఎలా ఏ విధంగా అనిపిస్తుంది, అంటే ఓవరాల్గా కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ మీరు ఏం చెప్తారు? అంటే మనకేం టెన్షన్, ఇక్కడికి వచ్చే ముందు అమ్మ వాళ్ళు ఎలా నేర్పిస్తారో, మాకు వస్తుందో రాదో అనే టెన్షన్ అవసరం లేదు. మనకి ఏం రాకపోయినా ఇక్కడికి వచ్చి నేర్చుకోగలం. సార్ వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్తో మనం కంపల్సరీ ముందుకు వెళ్ళగలం. ఓకే, కొత్తగా వచ్చే స్టూడెంట్స్ నేర్చుకోమని చెప్తారా? డెఫినెట్లీ నేర్చుకోవాలి. చాలా యూజ్ ఉంటుంది, యూస్ఫుల్ ఉంటుంది. సార్ వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి చెప్తారు. రెగ్యులర్ డిగ్రీ కంప్లీట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? సో వాటితో కంపేర్ చేస్తే ఇది బెటర్. అసలు స్టడీకి దీనికి అసలు ఏం సంబంధమే ఉండదు. మనకు కొంత మేకప్ నాలెడ్జ్ కొంత లేకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు, వెళ్ళొచ్చు మనం. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు చనిపోయారు కదా? యాక్చువల్లీ అందరూ చెంపలు అక్కడికి కట్ చేస్తుంటే నెక్ డిఫరెంట్గా ఉంటుందని నెక్ మీద కట్ చేసాను. అవును, మిమ్మల్ని చూస్తే. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, రమేష్ మేకప్ స్టూడియోలో హాలీవుడ్ని తలపించేటువంటి మేకప్ క్రియేటివ్ నాలెడ్జ్ని కూడా ఇక్కడే నేర్పిస్తున్నారు. సో ఇంకొంతమంది స్టూడెంట్స్ మనతో పాటే ఉన్నారు.
వాళ్ళు కూడా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి షేర్ చేస్తారు. అండ్ వాళ్ళ ఈ మేకప్ కోర్స్ కనుక నేర్చుకుంటే ఎంత ఫ్యూచర్ ఉంది, బయట ఎన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ప్రీవియస్ వీడియోస్ చూసినా మీకు అర్థమవుతుంది. అయితే ఇందులో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ మోటో ఒక సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్గా మీరు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళైనా, ఒక సినిమాకి వర్క్ చేయాలనుకున్నా, లేదంటే ఏదైనా సీరియల్స్కి వర్క్ చేయాలనుకున్నా కూడా ఒక అతిపెద్ద అవకాశం మేకప్ ఆర్టిస్ట్గా రాణించాలి అనేది. సో కొంతమంది స్టూడెంట్స్ ఈరోజు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతోటే వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. అండ్ వాళ్ళ ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఫస్ట్ టైం ఈ మేకప్ని జనరల్గా ఇక్కడ రమేష్ మేకప్ స్టూడియోలోనే నేర్పించడం జరిగింది. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా ఇంత క్రియేటివ్ నాలెడ్జ్ని ఎక్కడా నేర్పించరు మీకు. సో ఇక్కడే ఉంటుందన్నమాట. సరే, హలో అండి. హాయ్ సార్. సో చూస్తే భయంకరంగా ఉంది, నాకే కళ్ళు తిరుగుతున్నాయి, బ్లడ్ మొత్తం చూసినట్టే ఉంది నాకు, యాస్టేజ్ పెద్ద చేంజ్ ఏం కనిపించట్లేదు నాకు. ఎలా అంటే ఈ మేకప్ వేయడానికి మీకు ఎంత టైం పట్టింది? యాక్చువల్లీ 20 minutes. 20 minutes. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంటే ఇలాంటివి నేర్చుకోవటం వల్ల? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటి డిఫరెంట్ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇలా చూడలేదు. కొత్తగా క్రియేటివిటీగా మంచిగా నాకు చాలా ఫీల్ గుడ్ అనిపించింది మాట. సో ఎక్కువగా ఈ మేకప్ ఇండస్ట్రీ వైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళకి అవగాహన లేదు మామూలుగా, అంటే ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయని దానికి. సో మీరేం చెప్తారు? ఇక్కడ నేర్చుకుంటున్నారు కదా, మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందా? మీకు ఏ విధంగా అనిపించింది? ఇక్కడ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫుల్ కాన్ఫిడెంట్ వస్తుంది సార్. మ్యామ్ ఇంకా సార్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇది మీ కోర్సులో పార్ట్ కాబట్టి ఈ రోజు ఇది వేశారు కదా. సో రెగ్యులర్గా ఎలా ఉంటుంది అంటే యాక్సిడెంట్ సీన్స్ అనే కాకుండా రెగ్యులర్గా ఎలా ఉంటుంది? రెగ్యులర్గా బ్రైడల్ మేకప్స్ కానీ పార్టీ మేకప్స్ కానీ బాగా చేస్తారు. సో బాగుంటుంది. ఈ రోజు కొత్త ఫీల్ అనిపించింది అన్నమాట. ఎప్పుడు చూడడమే కానీ ఎప్పుడు చేయలేదు మేము ఇలా. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు జనరల్గా? మేము మియాపూర్ సార్. మియాపూర్ నుంచి. ఓకే. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ చదువుకుని ఇటువైపు ఎందుకు రావాలనిపించింది? యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం. బేసిక్గా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇలా కిడ్స్ అని అది ఇది టైం ఇలా అయిపోయింది. ఇంకా రమేష్ మేకప్ అకాడమీ గురించి ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. ఓకే. చూసి ఇలా సుమన్ టీవీ నుంచి ద్వారా ఓకే ఫ్రెండ్స్ ద్వారా ఇలా చూసి మ్యామ్తో వచ్చి మాట్లాడేసరికి ఆవిడ చాలా బాగా మా హస్బెండ్కి సపోర్టివ్గా చెప్పారు, సపోర్ట్ చేశారు. ఇలా చేస్తే మీకు చాలా బాగుంటుంది అని. సో నౌ యు ఆర్ హ్యాపీ? చాలా హ్యాపీ సార్. మా హస్బెండ్ కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ రమేష్ సార్ అండ్ మ్యామ్. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? రమేష్ అకాడమీలో జాయిన్ అవ్వమని చెప్తారా? ఎస్ సార్, 100% జాయిన్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే అందరి నుంచి సపోర్ట్ చాలా బాగుంటుంది. సో ఇది రమేష్ మేకప్ స్టూడియోలో ఒక 33 రోజుల కోర్సు కనుక మీరు పూర్తి చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం క్రియేటివిటీకి ఏమాత్రం తగ్గకుండా మీకు నాలెడ్జ్ని గెయిన్ అయ్యేలాగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్ అండ్ హ్యాండ్ అనేది నేర్పిస్తూ ఉంటారు అనమాట. సో విజయవాడలో జనరల్గా మనకి మీరు రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే June 26 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ హైదరాబాద్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో July 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి కొంతమంది స్టూడెంట్స్ రకరకాల మేకప్ని వాళ్ళు వేయటం జరిగింది కదా, ప్రోస్థెటిక్ మేకప్ని. సో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం ఎంత టైం పట్టింది, ఏంటి, ఏ విధంగా ఉంది అనేటువంటిది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. సో మీ పేరు? శివ్ కుమార్. చాలా బాగా చేశారు, చూడగానే భయం వేస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్టుంది నాకే. సో మేడం వేశారు మీకు? మేడం. అంతేనా? ఎలా సార్ అంటే మీరు తనకు చేశారా? నేను తనకు చేశాను. ఈ డిజైన్ ఏంటి అంటే యాక్సిడెంట్ దానికి సంబంధించిందా? అంతేనా? రోడ్ యాక్సిడెంట్. ఓకే. మీకు ఎంత టైం పట్టింది వేయడానికి? నాకు ఒక 40 minutes వరకు పట్టింది. 40 minutes పట్టింది. ఓకే. ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఏ విధంగా ఉంటుంది అసలు? అంటే నాకు వచ్చేసి ఇది ఫస్ట్ టైం అన్నమాట. నేను అసలు నాకు టచ్ లేని ఫీల్. ఈవెన్ నేను పౌడర్ అంటూ వేసుకొని వాడిని ఇప్పుడు వచ్చి ఇక్కడ మేకప్ చేస్తున్నానంటే నా కాన్ఫిడెన్స్ నాకే బిల్డ్ అయింది. ఓకే, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి అనమాట. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ రమేష్ మేకప్ స్టూడియో ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? కొత్తగా వచ్చే స్టూడెంట్స్ మీరు ఏం చెప్తారు? హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ మచ్ అప్రిషియబుల్ సార్. ఎందుకంటే మనకు ఎవరో తెలియదు, డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి ఇక్కడ. అట్లాగే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి ఎవరు వస్తారో మనకు తెలియదు, ఎక్కడి నుంచి ఆర్డర్స్ వస్తాయో తెలియదు. సో డిఫరెంట్ మెంబర్స్ పైన ఇక్కడ మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన చేయడం వల్ల మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. డిఫరెంట్ ఫేస్ కట్స్ ఉంటాయి, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. సో ఆల్ కేటగిరీస్ పైన మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకొని బయటికి వెళ్తే దట్ వుడ్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ టు అస్ అనమాట. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఎందుకు రమేష్ మేకప్ స్టూడియో అంటే ఏం చెప్తారు సార్? స్పెసిఫిక్గా క్లాస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ గుడ్. మీరు కూర్చుని దగ్గర నుంచి వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ వీఆర్ గెటింగ్, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ వాడడం కానీ, ద ప్రోడక్ట్స్ విచ్ యూఆర్ యూజింగ్,
లెవెల్ ఆఫ్ చెప్పడం కానీ సార్ వన్ దగ్గరకు వచ్చి బెంచ్ దగ్గరకు వచ్చి ఎలా ఏంటి అనేది పర్టికులర్ స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి ఈవెన్ మనకు రాదు అని డిప్రెషన్లోకి వెళ్ళినా సరే నో యూ క్యాన్ డూ, ఇలా కాదు అలా యూ క్యాన్ పికప్ అని చెప్పేసి అలా ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు వచ్చిన వల్ల అరే మేము ఎందుకు జాయిన్ అయ్యాము అన్న ఫీలింగ్ రాకుండా వీ క్యాన్ డూ ఇట్ అని చెప్పేసి బయటికి వెళ్ళే విధంగా చేస్తున్నారు అన్నమాట సార్ ఇక్కడ. దట్ ఈస్ వెరీ గుడ్. జనరల్గా అడుగుతున్నాను సార్, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయనేటువంటి కాన్ఫిడెన్స్ క్లారిటీ వచ్చింది మీకు? అండ్ ఎవరైనా నేర్చుకుందాము అనుకుని చెప్పేసి జాయిన్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అవును. ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? స్పెసిఫిక్గా సార్ ఇప్పుడు పెరుగుతున్న డిమాండ్ని బట్టి సప్లై తక్కువ ఉంది. అంటే అప్పట్లో మనకు ఓన్లీ ఒకరిద్దరు పెళ్లిలో, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కూతురు ఒకరే తయారు, పెళ్లి కొడుకు. బట్ ఇప్పుడు అలా లేదు. ఆల్ ఓవర్ పీపుల్ హు ఆర్ కమింగ్ టు ద ఫంక్షన్స్ వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. సో ఆ తగ్గట్టు ఆ డిమాండ్కి తగ్గట్టు సప్లై లేదు. ఆ సప్లైని ప్రొవైడ్ చేయాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలి. అండ్ స్పెసిఫికల్లీ ఇన్స్టాగ్రామ్లో నేను చూసి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఐ ఫెల్ దట్ ఐ టుక్ కరెక్ట్ డెసిషన్ బై జాయినింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి. మీరు జనరల్గా ఏం చదువుకున్నారు? నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ ఫినిష్ చేసి టైప్ వచ్చి ఎంబీఏ చేశాను. ఐఎమ్ ఆల్రెడీ అన్ ఎంప్లాయీ. ఓకే. మై వైఫ్ ఈజ్ ఆల్సో ఇన్ టు బ్యూటిషియన్ ఫీల్డ్. షీ ఆల్రెడీ కంప్లీటెడ్ దిస్ కోర్స్ బిఫోర్. తనతో పాటు నేను నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను తను చెప్పడం వల్ల. సో తనకు హెల్పింగ్ హ్యాండ్గా ఉండాలి అని చెప్పేసి ఇద్దరం ఒక ఫీల్డ్లో, అంటే కంప్లీట్గా అవ్వకుండా అట్లీస్ట్ ఐ కుడ్ ఇవ్వాలి, తనకు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి అని చెప్పేసి నేను జాయిన్ అవ్వాలి. హ్యాండ్ సపోర్ట్. అండ్ నాట్ ఓన్లీ టు దాట్, రేపు ఫ్యూచర్లో కిడ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఓకే మా పేరెంట్స్ ఈ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళకంటూ ఒక ఫ్యూచర్, ఎంతసేపు డాక్టర్ ఇంజనీరింగ్ ఇలా కాకుండా వై కాంట్ వి గివ్ డిఫరెంట్ ఫీల్డ్ టు ద స్టూడెంట్స్, ఐ మీన్ కిడ్స్ అని చెప్పేసి ఆ థాట్తో కూడా వచ్చాను. వై కాంట్ మేకప్ ఆర్టిస్ట్ అనేటువంటి ట్యాగ్ని ఆయన క్రియేట్ చేయడం జరిగింది. సో మీరెందుకు మేకప్ ఆర్టిస్ట్ కాకూడదు, అది కూడా ఒక సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్కి ఎందుకు కాకూడదు అని చెప్పడానికి ఆయనే ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే వైఫ్ ఆల్రెడీ బ్యూటీషియను. సో ఆ కోర్స్లో ఏదో అంటే బ్యూటీ ఇండస్ట్రీ పెరుగుతుంది, ఎక్కడో అవకాశాలు బలంగా ఉంటాయి. అండ్ దాంతోపాటు వాళ్ళు పెరుగుతున్న దాని కొద్దీ డిమాండ్ ఎక్కువ ఉంది, నేను ఎందుకు నేర్చుకోకూడదు, జస్ట్ ఒక 33 రోజులే కదా, నేర్చుకుంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో శివకుమార్ గారు నేర్చుకోవడం జరిగింది. ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన మాట్లాడుతుంటే తెలుస్తుంది కదా. సో ఒక ఎంప్లాయీ ఆయన అది మానుకొని ఇటువైపు రావటం జరిగింది. స్టిల్ మీరు వర్క్ చేస్తున్నారండి? వర్కింగ్. సో ఇందులో అయితే అవకాశాలు ఉన్నాయని మీకు అవగాహన వచ్చింది. సో కొత్తగా ఎవరైనా రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ నేను పెట్టే రీల్స్ ఇన్స్టాగ్రామ్లో చూసి మా కొలీగ్స్ కూడా అడుగుతున్నారు, వాళ్ళ మిస్సెస్ వాళ్ళు జాయిన్ అవుతారని చెప్పి. నాకు మొన్న కొలీగ్ కూడా కాల్ చేశారు, ఎక్కడ ఏంటి అని చెప్పేసి. ఐ హావ్ సజెస్టెడ్ దెమ్ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఇన్స్టిట్యూట్ వేర్ యూ క్యాన్ బి ట్రైన్ అని చెప్పి సజెస్ట్ చేశాను. వాళ్ళ మిస్సెస్ వాళ్ళని కూడా అంటున్నారంట, మీరు కూడా ఎందుకు ట్రై చేయొద్దు, మీ ఫ్రెండ్స్ చేస్తున్నారు, కొలీగ్స్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్, అంటే క్లాస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఒక రీల్స్ పెడుతున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు వీడియోస్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేగాని ఏదో వెళ్ళాము చేసాము అని చెప్పేసి అలా కాకుండా ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ రావాలి. మనం నేర్చుకునే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, డెఫినెట్లీ. వేర్ ఐ ఫౌండ్ దట్ వీ కెన్ హ్యావ్ దట్ ఇన్ రమేష్ మేకప్ అకాడమీ. ఫ్యాంటాస్టిక్ అండి. వాళ్ళ మీరు చేసేటువంటి ప్రోస్థెటిక్ మేకప్ ఐడియా ఏదైతే ఉందో చాలామందికి రీచ్ అయ్యి ఆ క్రియేటివిటీలో ఇలా కూడా ఉంటుంది ఏదైనా సరే అని చెప్పి చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. జనరల్గా అంటే ఈ మేకప్ వేయడానికి మీరు యాజ్ అ ప్రొఫెషనల్ ఎంత ఛార్జ్ చేస్తారు? విత్ ప్రోడక్ట్స్ వీ కుడ్ ఛార్జ్ టిల్ 15,000 అండి. వితౌట్ ప్రోడక్ట్స్ అయితే 10,000 వరకు ఛార్జ్. ఓకే. సో మీ దగ్గర ప్రోడక్ట్స్ కనుకుంటే 15,000 తీసుకుంటారు. మీ దగ్గర ప్రోడక్ట్స్ లేకుండా జనరల్గా వాళ్ళే ఎవరైనా ఇస్తే ఈ మేకప్కి మాత్రం 10,000 తీసుకుంటారు. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మంచి ఎడ్యుకేషన్, మీరు కనుక రమేష్ మేకప్ స్టూడియోలో మేకప్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, విజయవాడలో అయితే బ్యాచ్ 26th నుంచి స్టార్ట్ అవుతుంది జూన్. అండ్ హైదరాబాద్లో అయితే జూలై 1st నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఎనీవేస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శివకుమార్ గారు. అండ్ మీరు మీ వైపు సో ఫర్దర్గా అయినా సరే చాలా మందికి రోల్ మోడల్గా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక ఐటీ జాబ్ చేసుకుంటూ కూడా మీరు ఇది నేర్చుకోవడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. అట్ ది సేమ్ టైం చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకు అనంటే ఇటువైపు ఈ ఇండస్ట్రీ పెరుగుతుంది, డిమాండ్ ఎక్కువ ఉంది అనుకునేటువంటి ఆలోచనని మైండ్లో పెట్టుకుని ఇటువైపు వచ్చారంటే అసలు మీరు చాలా పెద్దగా ఆలోచించారని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో విజయవాడలో మాత్రం జూన్ 26th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ హైదరాబాద్లో మాత్రం
సో జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఇవాళ మేకప్ ఇండస్ట్రీ అనేది పెరుగుతుంది, అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, డిమాండ్ ఉంది, ట్రెండ్ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి దాని మీద అవగాహన కూడా కల్పిస్తున్నారు. అండ్ బిజినెస్ నెట్వర్క్ పెంచుకోవడానికి ఇదొక్క ప్లాట్ఫామే మీకు పెద్ద ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. విజయవాడలో అయితే జూన్ 26 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో అయితే జూలై 1 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అండ్ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.